బియ్యము, మినపప్పు లేకుండానే ఈ దోసలైతే వేసుకోవచ్చు గోధుమ రవ్వతోటి. ఇంకా ఈ విధంగా పెరుగులో అయితే 10 నిమిషాలైతే నాననివ్వాలి. తర్వాత పల్లీలు వేయించుకొని టమాటా చట్నీ అయితే చేసుకుంటున్నా. మొత్తానికైతే చట్నీ కూడా అయితే రెడీ అయింది. ఇంకైతే ముందుగా నానబెట్టుకున్నాం కదా గోధుమ రవ్వ, ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని ఒక గిన్నెలో అయితే పోసుకున్నా. పిండి అయితే ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకొని ఇంకా దోశ అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇంకా పైనంగా అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. దోశ కూడా చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీ లాగా అయితే ఉంటుంది. చూడండి చాలా బాగుంది కదా. ఇక మొత్తానికైతే దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ దోశను పల్లి చట్నీ పెట్టుకొని తింటే చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ అయితే పెట్టండి, ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. నచ్చితే షేర్ చేయండి.